మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారితో ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందం చేసిన చర్చలు విజయవంతమయ్యాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముందు మాదిగల ఆకాంక్షలు 35 అంశాలుగా ఆయన ముందు పెట్టాం. ఆయనతో చర్చించాం. మేము పెట్టిన ప్రతిపాదనలన్నిటికీ మొదటి అంశం నుంచి మొదలుకొని 35 అంశాల వరకు కూడా ఆయన అంగీకరించాడు, ఆమోదించాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే అందిస్తున్నది. సంపూర్ణ మద్దతే కాకుండా కూటమి గెలుపులో ఎంఆర్పిఎస్ అతి కీలకమైన భూమిక పోషిస్తుంది. అందుకోసం మిగిలిన 50 రోజుల సమయంలో అహోరాత్రులు కష్టపడతాం, నిద్రాహారాలు మాని పనిచేస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు కోసం శ్రమిస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపిస్తామని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మా అనుబంధ విభాగాల ప్రతినిధి బృందం ముందుగా జాతీయ అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో 12 మందితో కూడిన మా ప్రతినిధి బృందం ఈ 35 అంశాల మీద వినతిపత్రం ఇచ్చాం, చర్చించాం. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాల ప్రత్యేక సమావేశంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అందరి ముందే అన్ని విషయాల్లో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమినే మేము నమ్ముకున్నాం. ఢిల్లీలోనైతే పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అదే సమయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్నది. అందువల్ల కూటమి గెలుపు కోసమే శ్రమించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ముందు మొదటి అంశమైన షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం విషయంలో, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలోనే తీర్మానం చేయడం, మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తీర్మానం లేదా చట్టం చేయడం అనేది జరగాలని చెప్పి మేము మా 35 అంశాలతో కూడిన వినతి పత్రంలో మొదటి అంశంగానే చేర్చాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ కాలంలోనే 22,000కు పైగా మాదిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సమయంలోనే వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాకు దక్కినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వర్గీకరణ సమస్య వెనుకకు పోయింది. ఈనాటి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు.
కానీ మొన్న నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది, జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. మీకోసం నిలబడిన మన అన్న మీద అరడజన్ పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వ తాతలకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ రైతన్నలకు, ఆ పేదలకు మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద అరడజన్ పార్టీలు అరడజన్ బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తులు నమ్ముకోలేదు. అన్న మనల్ని నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న ప్రజల్ని, దేవుడిని తప్ప పొత్తుల్ని, ఎత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు, ఎప్పుడూ జిత్తులను నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చెయ్యి చెయ్యి కలపాలి, మనమంతా కూడా ఒక్కటి కావాలి, మనమంతా కూడా సిద్ధమని చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.